హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఇవాళ పొద్దున్న లేసినప్పటి నుంచి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే రేపు పొద్దున అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నాము. అందుకని ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుందాం అనుకున్నాను. ఫస్ట్ అయితే మార్నింగ్ లేయగానే బెడ్షీట్లు అయితే ఒక ట్రిప్ వేసేసి ఆరేసాను. ఇంకా ఇప్పుడు ఏంటంటే కర్టన్లు అయితే వాష్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఎంత ఎండ ఉన్నా ఆరేయడానికి ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది వాషింగ్. ఇట్లాగా ఏదన్నా మొత్తం ఎక్కువ ఉతకాల్సినప్పుడు ఏంటంటే టైం సెట్ అవుతుంది, ఇంకా సాయంత్రం వరకు ఉతుకుతానే ఆరేస్తానే ఉండాలి. ఇది ఒక ప్రాబ్లం నాకు. ఇది సెకండ్ ట్రిప్ అనమాట. కర్టన్లు అయితే ఆరేస్తూ ఉన్నాను. ఇంకా దేనికి దానికి డివైడ్ చేసి ఉతుకుతాను. ఉతికేటప్పుడు కూడా బెడ్షీట్లన్నీ ఒకసారి, అంటే బ్లాంకెట్స్ ఒకసారి, బెడ్షీట్లు ఒకసారి, అట్లాగా అనమాట డివైడ్ చేసి అప్పుడు మనకి నీట్గా పని అయినట్టు, ఇంతవరకు అయిపోయింది అన్నట్టు ఒక ఐడియా వస్తుంది. ఇకపోతే ఇవి ఆరేసిన తర్వాత ఇక్కడ టీపాయ్ కింద మ్యాట్ ఉంది కదా, దాన్ని కూడా వేసాను. ఇక్కడ బాల్కనీలో ఏంటంటే ఎక్కువ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కదా రోడ్ మీద, దుమ్ము మొత్తం వచ్చేస్తుంది. అందుకని ఈ బట్టలు ఉతికేటప్పుడు అంతా ఇక్కడ నేను బట్టలు ఆరేసిన తర్వాత మన కాళ్ళకి తడయిందంటే కాళ్ళ అడుగులతోటి మట్టి మట్టిగా పడుతుంది. ఇలా ఒట్టి నీళ్ళతో కడిగేస్తాను. ఇంకా ఆ తర్వాత ఏంటంటే పొద్దున వాష్ చేసిన బెడ్షీట్లు ఉన్నాయి కదా, అవి కొంచెం పల్చగా ఉండడంతో కొన్ని ఆరినాయి. అవి తీసుకెళ్ళి ఇంకా నా చీరలు ఇంకెక్కడన్నా కొంచెం తడి ఉంటుందేమోనని చెప్పి ఎలాగో ఈరోజు బెడ్షీట్లు మార్చాను కదా, అన్నీ బెడ్ మీద వేసేసి ఫ్యాన్ వేసాను. ఇంకా కర్టన్లు అన్నీ మార్చేసి సోఫా కూడా మంచిగా కంఫర్ట్ పెట్టి తుడిచేసాను. అంటే వాటర్లో కొంచెం కంఫర్ట్ యాడ్ చేసి తుడిస్తే మంచి స్మెల్ వస్తుంది, దుమ్ము పోవడంతో పాటు అనిపించి అలా తుడుస్తాను. ఇంకా అన్నీ చూడండి తెచ్చి ఇక్కడ పడేసాను. కాసేపు ఒక గంట అట్టు ఉంచితే ఇంకెక్కడైనా కొంచెం కొంచెం తడి ఉంటే ఆరిపోతాయి. ఇంక ఈ పనులన్నీ అయిపోయాక ఫ్రెష్ అయిపోయి మంచిగా దేవుడి పటాలు తుడుద్దామని వచ్చాను. ఇంకా నిన్న పెట్టిన పూలు ఇవన్నీ ఉన్నాయి కదా, నిన్న పూజ చేసినప్పుడు పెట్టినవి ఒత్తులు అవి మొత్తం తీసేసి ఫస్ట్ ఈ సామాన్లన్నీ క్లీన్ చేస్తాను. ఆ తర్వాత పటాలు తుడిచిపెడతాను అనమాట. ఇంకా ఇవి తుడిచేసి పూజ చేసేస్తే ఇవాళ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇవన్నీ నేను పీతాంబరం పొడి కొంచెం నిమ్మరసం వేసి క్లీన్ చేస్తాను. మాకేంటంటే ఈ వాటర్ ఫ్లోరిన్ ఎక్కువ ఉండడంతో మనం ఎంత బాగా క్లీన్ చేసినా కూడా అంత పర్ఫెక్ట్గా అయితే రావు. సరే, నాకు వీలున్నంత వరకు అయితే క్లీన్ చేసేస్తాను. కాకపోతే ఏంటంటే క్లీన్ చేసిన వెంటనే పొడిగుడ్డ పెట్టి ఇలాగ నీట్గా తుడిచేస్తాను, తడేం లేకుండా. ఎందుకంటే తడి ఉన్నిందంటే మనకి మరకలు మరకలుగా పడిపోయి అవి ఇంకా మళ్ళీ క్లీన్ చేసేదాకా పోవు. ఇలా మొత్తం క్లీన్ చేసి తుడిచేసిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయో. ఇంతకుముందు దేవుడి గదిలో కింద పెట్టున్నాయి పటాలు మీరు గమనించినట్లయితే, ఎందుకంటే గోడకి మేకులు కొట్టలేక అలా పెట్టాను. ఇప్పుడైతే మీషోలో ఈ స్టిక్కర్స్ అయితే తెప్పించి 4 పటాలకి పైన స్టిక్కర్స్ అంటించాను. ఇక్కడ పీటలు వేసి పెట్టున్నాయి. లాస్ట్ వీడియో కనుక మీరు చూసినట్లయితే పీటలు వేసి దాని మీద క్లాత్ వేసి పెట్టాను. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడ ఒక వరుస, ఈ పైన ఒక వరుస తగిలిచ్చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల నాకేంటంటే రూము కొంచెం బాగా ఫ్రీగా స్పేషియస్గా అనిపించింది. ఇకపోతే రెగ్యులర్గా మనం పూజకు వాడుకునేవి ఆయిల్, ఒత్తులు, కడ్డీలు, కర్పూరం, వాటికి మటుకు ఇలాంటిది ఒకటి తెచ్చి గోడకి స్టిక్ చేశాను. ఇంతకుముందు అన్నీ ఇక్కడ గోడకు లైన్గా పెట్టున్నాను. అలా పెట్టుండడం వల్ల కూడా బాగా దేవుడి గదిలో ఇరుకు అనిపించేది. ఇప్పుడు మొత్తం తీసేసి కింద కబోర్డ్లో పెట్టేశాను. ఎందుకంటే పీటలు వేసి కింద పటాలు పెట్టున్నాయి కదా, అప్పుడు కబోర్డ్లో పెట్టడానికి కూడా లేదు. ఇప్పుడు అంత నీట్గా బాగా ఎక్కువ ప్లేస్ వచ్చింది. ఇంకా చూడడానికి బాగుంటుందని చాక్ పీస్ తోటి అలాగా చిన్న చిన్న మెలికల ముగ్గులు అయితే వేసాను ఆ కబోర్డ్ డోర్స్కి. ఇప్పుడు నేను దేవుడి పటాలు మొత్తం తుడిచేసాను. తాడిగుడ్డ పెట్టి తుడుచుకొని తీసుకొస్తాను. ఇంకా గంధం కుంకుమ బొట్లు పెట్టేసి పూజ చేసేస్తే అయిపోతుంది. కుంకుమలో ఇలాగ జవ్వాది పౌడర్ వేసి బొట్లు పెడతాను, మంచి స్మెల్ వస్తుంది. ఇంకా దీనివల్ల ఇల్లంతా పాజిటివ్గా ఉంటుంది ఎప్పుడు కూడాను. ఇంకా గోడకి మేకులు బదులు స్టిక్కర్లు తగిలించానని చెప్పాను కదా, అవి కాస్ట్ కూడా చాలా తక్కువ. ఎంత ప్యాకెట్ వచ్చేసి 85 రూపీసో ఏమో పడింది. ఒక్కొక్క దాంట్లో మనకి 8 ఉంటాయి. నేనేంటంటే చూసుకోకుండా ముందు ర్యాండమ్గా అంటించేసాను, ఆ తర్వాత తీసాను అనమాట. అలా తీస్తే ఫెయిల్ అయిపోతాయి. అందుకని నాకు మొత్తం 8లో 2 వేస్ట్ అయిపోయాయి. ఇక్కడ దేవుడి గదిలో 4 అంటించాను. ఇంకా వాష్రూమ్లో 1, వంట గదిలో చాపింగ్ బోర్డు కోసం 1 అంటించాను. మీకు ఎవరైనా మేకులు కొట్టుకోవడానికి కష్టం అనుకున్న వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. కొంచెం ఎక్కువ బరువు అయినా నిలుస్తున్నాయి. చాపింగ్ బోర్డు చక్కది నిలిచిందంటే బరువు ఆపుకోగలుగుతున్నాయి. ఇంకా మొత్తానికి బొట్లు పెట్టడం అయిపోయిన తర్వాత పూలు పెట్టేసి పూజ కూడా పూర్తి చేసేసాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి.